గుర్రం రేసులో పరిగెత్తి అలిసిపోయి తను ఉండే చోటికి వస్తుంది. ఈరోజు ఎక్కువ పరిగెత్తాను, అలసటగా ఉంది, రేపు ఫుల్ రెస్ట్ తీసుకోవాలి అనుకుంటుంది. పక్కనే ఒక పిల్లి కూర్చొని ఉంది. మాటల్లో మాట గుర్రం ఆ పిల్లితో, ఈరోజు బాగా అలసిపోయా, రేపు నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్తుంది. అంతే, ఆ చిన్న విషయం. ఆ పిల్లి ఆవు దగ్గరికి వెళ్ళి, ఆ గుర్రం ఉంది చూడు, ఆ యజమానితో గొడవయ్యి వెళ్ళిపోతానంటుంది. అది విన్న ఆ ఆవు మేకతో, ఆ గుర్రాన్ని యజమాని కొడుతున్నాడంట, తిండి కూడా పెడతలేదంట అని చెబుతుంది. ఆ మేక వెళ్ళి కుందేలుతో, గుర్రం రేపు ఇక్కడి నుంచి పారిపోతుందంట. అలా ఆ మాట కాస్త యజమాని కూలి చెవిలో పడుతుంది. అమ్మ, గుర్రం ఇక్కడి నుంచి పారిపోతుందా అనుకుంటూ పరిగెత్తుకొని యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, గుర్రం మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుందంట, అసలే గుర్రం రేసులో ఓడిపోయింది అనే కోపంతో ఉన్న ఆ యజమాని, దానికి మైండ్ దొబ్బింది అని ఆ రోజు రాత్రే అసలు ఏమీ ఆలోచించకుండా గుర్రానికి విషపు ఇంజెక్షన్ చేస్తాడు. అంతే, గుర్రం చచ్చిపోతుంది. ఇప్పుడు చెప్పండి మిత్రమా, గుర్రం యజమానితో గొడవయ్యి వెళ్ళిపోతాను అని చెప్పిందా? పోని యజమాని కొడుతున్నాడు అని చెప్పిందా? పారిపోతున్నా అని ఏమన్నా చెప్పిందా? చెప్పలేదు కదా. అలిసిపోయి రెస్ట్ తీసుకుంటా అని మాత్రమే చెప్పింది. కానీ అదే మాట మారుతూ గుర్రానికి ఎంత పెద్ద ప్రమాదం తీసుకొచ్చిందో చూసారా? చివరికి గుర్రం ప్రాణం మీదకే వచ్చింది, గుర్రం చచ్చిపోయింది. ఇది కథే అయినా చాలా మంచి పాఠం, గుణపాఠం ఉంది. మిత్రమా, జీవితంలో బలహీనతలు, ఇబ్బందులు తొందరగా ఎవరితో షేర్ చేసుకోకు. ఎందుకంటే కొంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటూ మీరు షేర్ చేసే విషయాన్ని రకరకాలుగా మార్చి చెప్పచ్చు. అలా విషయం మారుతూ అది మీకు పెద్ద ప్రమాదాన్నే తీసుకురావచ్చు. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే మనుషుల మధ్య బతుకుతున్నాం మనం. తస్మాత్ జాగ్రత్త.